ఢిల్లీలో మా ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఈరోజు సెక్రటరీని కలిశారు, పెట్రోలియం కార్యదర్శి. అక్కడ ఇంకొక షాకింగ్ ఇది తెలిసింది. అక్కడ వెళ్తే అయ్యా మా దగ్గర నుంచి సప్లైస్ అయితే బాగా ఉన్నాయి, రెగ్యులర్ నార్మల్గా ఉన్నాయి, కానీ అక్కడ నుంచి ఒక వింత లెటర్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి వచ్చింది. అక్కడ పౌర సరఫరాల శాఖ సివిల్ సప్లైస్ కమిషనర్ హూ ఈజ్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్, ఆయన సంబంధం లేనివాడు కాదు, ఆయన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు రాసిన లెటరు సిఆర్డిఏలో కన్స్ట్రక్షన్కు డీజిల్ అవసరం ఉంటుంది కాబట్టి కొరత రానియకుండా బల్క్ ఇవన్నీ అక్కడ దగ్గరుండే బంకుల్లో అంతా ఇవ్వండి అని చెప్పి లెటర్ రాశాడు. విచ్ ఈజ్ నాట్ పాసిబుల్. ఒక నిమిషం. ఇది 24వ తేదీ 24వ తేదీ పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి రాసిన లెటర్. కొంచెం పైకి తీసుకో. సో దాంట్లో మీకు మళ్ళీ మీడియా కూడా అందరికీ ఇస్తాం. మీ దగ్గర పెద్దది అవుతుందా చూడండి, జూమ్ అవుతుంది, కొంచెం పైకి పోయి కొద్దిగా కిందికి. అమరావతి దానికి సంబంధించిన యాక్టివిటీ ఫుల్ జరగాలి కాబట్టి దానికి ఉన్న ఎక్స్ట్రా రిక్వైర్మెంట్ ఈ 3 నెలలకు ఎంతో జూలై వరకు 27,000కు సంబంధించి 27,000 కిలోలీటర్లు కావాలి అని బ్రేకప్ ఇస్తూ అది స్పెషల్గా సప్లై చేయాల్సిందిగా కోరుతూ ఆయన రాసిన లెటరు 24వ తేదీ పైకి పోయి 24వ తేదీ రాస్తాడు. దీని మీద 24th దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పైకి మెల్లగా స్లోగా దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ ఆయన సెక్రటరీ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ఆయన రాసిన రిప్లై ఇది. ఈయన ఇమ్మీడియట్ 25వ తేదీ చీఫ్ సెక్రటరీకి అడ్రస్ చేస్తూ ఈయన లెటర్ రాస్తాడు. అయ్యా అసలు ఎక్కడా లేని వింత ఇది ఆయిల్ కంపెనీకి సంబంధించి వీ కాంట్ అక్కడ నుంచి స్పెసిఫిక్గా ఇంత కావాలా క్వాంటిటీస్ అడగడానికి లేదు అని డిఫరెంట్ రీజన్స్. అది ఏ రకంగా సేఫ్టీ పరంగా కరెక్ట్ కాదు, అలాగే అలాంటి సిస్టమ్ లేదు, లేని సిస్టమ్ కొత్తగా అడుగుతున్నారు. బల్క్ యూజర్కి సంబంధించి ఆల్రెడీ దేర్ ఈజ్ ఏ సిస్టమ్, అది కూడా ఉంది, దాన్ని వాడుకోవచ్చు. ఇలా మీ పౌర సరఫరాల కమిషనర్ రాసిన ఇది ఇచ్చేశారు, దాన్ని వెంటనే విత్డ్రా చేసుకోండి పైకి వెళ్ళి. ఇవన్నీ మీకు ఇప్పుడు రిలీజ్ చేస్తాను, చెప్తాను. దాన్ని ఇమ్మీడియట్ ఇచ్చేసేయమని, విత్డ్రా చేసుకోమని ఆ లెటర్ను ఆయన రాస్తాడు. ఎవరికి? చీఫ్ సెక్రటరీకి 25వ తేదీ. ఇది విషయం. అంటే పాయింట్ ఇక్కడ వచ్చేసి ఈ ప్రభుత్వంలో వీళ్ళకి అసలు కంట్రోల్ లేకపోవడం కాదు, కంట్రోల్ దేని మీద పెట్టుకోదలుచుకున్నట్లేదు. ఒక పౌర సరఫరాల శాఖ కమిషనరు ఏపీసీఆర్డీఏ కమిషనర్ రాసిన లెటర్ బేస్ చేసుకుని మెకానికల్గా ఓఎంసీలకు స్పెషల్ కోటాలాగా ఇవ్వమన్నాడంటే డీజిల్ సప్లై చేయండి, ఈ 3 నెలలకు 27,000 లీటర్ల పైగా కావాలి, అది సప్లై చేయండి అని అడుగుతున్నా అంటే అమరావతిలో వర్క్స్కు అసలు అది ఒక గవర్నమెంట్ ఇట్లా పనిచేస్తుందా ఇంత అడ్డగోలుగా? అది నియర్ బై పెట్రోల్ పంప్స్కు చెప్పాలంట. పెట్రోల్ బంక్లో ఏ బేసిస్ మీద నియర్ బై పెట్రోల్ బంక్? ఎవరికి ఇవ్వాలా? వాడికి ఏ సిస్టమ్ ఉంటుంది? తీసుకునేవాడు ఎక్కడ స్టోరేజ్ చేయాలా? చేస్తాడు. ఆ పేరుతో ఏ కాంట్రాక్టర్ రాసి ఇచ్చినా తీసుకుపోవచ్చా?
ఇది షాకింగ్ విషయమా కాదా? అంటే ఈరోజు కొరత అని చెప్తున్న దానికి మీకున్న అమరావతి తప్ప ప్రపంచంలో ఏమీ లేదు, రాష్ట్రం ఏమైనా పర్వాలేదు, అమరావతి అనే ఒక మీకు మీరు క్రియేట్ చేసుకున్న ఒక దోపిడీకి వేసుకున్న ఒక మార్గం అనండి, లేదా దానికోసం క్రియేట్ చేసుకున్న ఒక మీ సొంత కళ, మీ డ్రీమ్ ఏదైతే ఉందో దానికోసం అని చెప్పి ఎంటైర్ గవర్నమెంట్ అంతా కూడా దానికోసమే పనిచేస్తుందా?